అందరికీ నమస్తే అండి. విజయసాయిరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 5 ఏళ్లలో అవినీతి చేయలేదా? విజయసాయిరెడ్డి గారి బంధువులకు చెందిన అరబిందో కంపెనీ ఎటువంటి లబ్ధి పొందలేదా వైసీపీ నుంచి? విజయసాయిరెడ్డి గారు వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్లో నిందితుడిగా లేడా? ఆయనేమి ముడుపులు తీసుకోలేదా? ముడుపులు దారి మళ్లించడంలో పాత్ర పోషించలేదా? మరి వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ మొత్తం మీద దర్యాప్తు చేస్తున్న సిట్టు విజయసాయిరెడ్డి గారిని ఎందుకు వదిలేస్తోంది? పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారిని, రాజకేశ్వర రెడ్డి గారిని, అండ్ సజ్జల శ్రీధర్ రెడ్డి గారిని, అండ్ ధనుంజయ రెడ్డి గారిని, అండ్ కృష్ణమోహన్ రెడ్డి గారిని, ఈ బ్యాచ్ని అందరినీ అరెస్ట్ చేసిన సిట్టు విజయసాయిరెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేయట్లా? వాళ్ళందరినీ నిందితులుగా చేర్చి విజయసాయిరెడ్డి గారిని మాత్రం ఎందుకు సాక్షిగా చేర్చింది? వీటన్నింటికి సమాధానం ఈరోజు వైసీపీ వాళ్ళు రిలీజ్ చేసిన ఒక వీడియో సాక్ష్యంగా దొరికింది. నిజమే, 100% నిజమే. మనం కూడా చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం. ఏదైనా రాజకీయం అండి. ఇక్కడ లిక్కర్ స్కామ్ మొత్తం బయటకు రావాలి అంటే ఎవరో ఒకరు అప్రూవర్గా మారాలి. సింపుల్. ఒక 6 కలిపి దొంగతనానికి వెళ్ళారు. 6 కూడా దొంగతనానికి వెళ్ళారు. సో ఆ 6లో ఒక వ్యక్తి అప్రూవర్గా మారి కోర్టులో సాక్ష్యం చెప్పాడు అనుకోండి, పోలీసులకు సాక్ష్యం చెప్పాడు అనుకోండి, అది చాలా బలంగా ఉంటుంది కదా. ఏ విధంగా చేశారు? టెంపర్ సినిమా, సింపుల్గా చెప్పుకోవాలంటే టెంపర్ సినిమా. టెంపర్లో 4 ఒక అమ్మాయి మీద అత్యాచారం చేసి చంపేస్తారు. సో వాళ్ళ 4 పట్టుకోవడానికి సాక్ష్యాలు, ఆధారాలు దొరకవు. ఉన్న ఏకైక ఆధారం కూడా వీగిపోద్ది. అప్పుడు ఎన్టీఆర్ ఏం చేస్తాడు? 4 కాదు 5, ఆ 5వ వ్యక్తిని నేనే అని తన మీద నింద వేసుకుంటాడు. అప్పుడు కోర్టు బలంగా నమ్ముతుంది అనే నమ్మకం. సో అంటే నిందితుడు తప్పు చేసిన వాడే వాంగ్మూలం ఇస్తే, సాక్షిగా మారితే, వాంగ్మూలం ఇస్తే, స్టేట్మెంట్ ఇస్తే చాలా బలంగా ఉంటుంది కదా. సో అక్కడ సినిమా కాబట్టి ఇతని మీద కూడా కేసు నమోదు చేయబోయారు. తర్వాత చివరికి ఆధారం సీడీ వచ్చింది. వాళ్ళు 4 తప్పు చేసినట్టు ధృవీకరించారు. కాబట్టి ఎన్టీఆర్ నిర్దోషిగా వచ్చాడు, సినిమా కాబట్టి. సో బయట రాజకీయం కాబట్టి, రియాలిటీ షో కాబట్టి విజయసాయిరెడ్డి అనేవాడిని కేవలం సాక్షిగా మాత్రమే చూపించారు. మిగిలిన వాళ్ళందరినీ నిందితులుగా చూపించారు. ఇందులో విజయసాయిరెడ్డి గారు మంచివాడు అనే ముద్రలో ఉంది. సో ఇదంతా జరగడానికి రీజన్ ఏంటో అనుకుంటున్నారు? అతను టీడీపీతో కుమ్మక్కయ్యాడు, అంతే. చాలా సింపుల్. అందుకే మీకు బాగా గుర్తుంటే 2024 నవంబర్ 28వ తేదీన పవన్ కళ్యాణ్ గారు కాకినాడ షిప్ పోర్టుకు వెళ్ళారు. సీజ్ ద షిప్ అన్నారు. ఆ తర్వాత ఒక నెల రోజులకి అక్కడ కాకినాడ యాంకరేజ్ పోర్టు వైసీపీ హయాంలో ఏ విధంగా యాజమాన్యం మళ్ళింది, ఏ విధంగా అక్రమంగా అమ్మకానికి గురైంది, ఏ విధంగా దాన్ని స్వాధీనం చేసుకున్నారు అనేది బయటకు వచ్చింది. కేవీ రావు గారు కంట్రోల్లో ఉన్న పోర్టుని చాలా తక్కువ ధరకు అరబిందో రియాలిటీ అనే సంస్థ కొట్టేసింది. ఆ అరబిందో రియాలిటీ సంస్థ ఎవరిది? విజయసాయిరెడ్డి గారి బంధువులది. సో ఎప్పుడైతే ఈ కేసు సిఐడి దర్యాప్తు ప్రారంభించిందో, ఎప్పుడైతే విజయసాయిరెడ్డి గారి బంధువుల్ని విచారణకు పిలిచిందో, మార్చి 11, 2025వ తేదీన విజయసాయిరెడ్డి గారు టీడీపీ పెద్దలను కలిశారు. చంద్రబాబు నాయుడు గారికి అత్యంత నమ్మకస్తుడు, సన్నిహితుడిగా ఉన్న టీడీ జనార్దన్ గారిని విజయసాయిరెడ్డి గారు తాడేపల్లిలోని ఘట్టమనేని ఆదిశేషగిరిరావు గారి ఇంట్లో కలిశారు. ఆ కలయికతో వాళ్ళిద్దరి మధ్య రాజీ కుదిరింది, ఒప్పందం కుదిరింది. ఆ తర్వాత రోజే ఆయన దీనికి సంబంధించి కాకినాడ యాంకరేజ్ పోర్టు సిఐడి విచారణకు వెళ్ళారు. అంటే సిఐడి విచారణకు తను వెళ్ళక ముందు రోజే టీడీపీ పెద్దలను కలిసి ఆయన డీల్ చేసుకున్నాడు. ఆ తర్వాత నుంచి మీకు గుర్తుండే ఉండాలి, ఆ తర్వాత నుంచి కాకినాడ పోర్టు మీద ఎటువంటి విచారణ లేదు కదా. మీకు గుర్తుందిగా, కాకినాడ యాంకరేజ్ పోర్టు మార్క్ మీద ఎటువంటి విచారణ లేదు. అంతకుముందు ప్రతి వారానికి ఒక అప్డేట్ ఉండేది. కేవీ రావు గారి దగ్గర నుంచి అరబిందో రియాలిటీ వాళ్ళు ఏ విధంగా అక్రమంగా నొక్కేశారో, అక్రమంగా కొట్టేశారో వారానికి అప్డేట్ ఉండేది. సో విజయసాయిరెడ్డి గారు అల్లుడు శరత్చంద్రారెడ్డి గారినో ఎవరినో ఒకరిని అరెస్ట్ చేస్తారేమో అని అంత స్పీడ్గా దర్యాప్తు జరిగింది. అనూహ్యంగా విజయసాయిరెడ్డి గారు టీడీపీ పెద్దలను కలవడం, ఆ తర్వాత విచారణకు వెళ్ళడం, కేసు వీగిపోయిందనమాట. ఆ తర్వాత విజయసాయిరెడ్డి గారు ఈ లిక్కర్ స్కామ్లో రాజకేశ్వర రెడ్డి అనేవాడే ఉన్నాడు, నేను సిఐడికి సహకరిస్తాను, సిఐడికి ఏం చెప్పాలన్నా చెప్తానని చెప్పి లిక్కర్ స్కామ్లో అప్రూవర్గా మారిపోయాడు, సాక్షిగా మారిపోయాడు. సో ఇక్కడ దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? రాజకీయం ఎప్పుడైనా సరే కుమ్మక్కే. అంటే ఇక్కడ విలువలు అనేవి ఉండవు. ఇదే విజయసాయిరెడ్డి తెలుగుదేశం పార్టీని ఉద్దేశించి ఎంత నీచంగా మాట్లాడాడు, ఎంత నీచంగా ట్వీట్ చేశాడు. ఇదే విజయసాయిరెడ్డి చంద్రబాబు గారిని ఉద్దేశించి అసలు చంద్రబాబు గారికి ఉన్న వ్యక్తిగత సమస్యను రాజకీయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దశాబ్దాల తరబడి ఎప్పుడూ ప్రస్తావించాల. చంద్రబాబు గారి రాజకీయం మొత్తం మీద ఆయన ఎన్నో విమర్శలు పాలయ్యాడు, కానీ ఎప్పుడూ అతనుకున్న వ్యక్తిగత సమస్యను ప్రస్తావించాల. కానీ కేవలం విజయసాయిరెడ్డి గారు మాత్రమే చంద్రబాబు నాయుడు గారికి ఆ పేరు పెట్టారు, తెలుసా. అండ్ నారా లోకేష్ గారికి కూడా వ్యక్తిగత, అంటే
రాజకీయాల్ని నీచంగా, వ్యక్తిగతంగా, వ్యక్తిత్వహీనంగా మార్చిన వ్యక్తి కేవలం విజయసాయిరెడ్డి గారే. రాజశేఖర రెడ్డి గారు మీడియాని ఆంధ్రజ్యోతినో ఈనాడునో పట్టుకొని ఎప్పుడైనా ఆ రెండు మీడియా, ఆ రెండు పత్రికలు అనేవాడు తప్ప కమ్మ అనే పదం వాడేవాడు కాదు. కేవలం మీడియాలో కమ్మ మీడియా, ఎల్లో మీడియా అనే పదాన్ని సృష్టించింది విజయసాయిరెడ్డి గారే. సో ఇట్లా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక వికృతమైన, చండాలమైన, నీచమైన సంస్కృతిని ప్రవేశపెట్టింది విజయసాయిరెడ్డి గారే తెలుసా. ట్వీట్లు ఇంత దారుణంగా చేయొచ్చా, ఇంత నీచంగా ట్వీట్లు చేయొచ్చా అని ప్రవేశపెట్టింది విజయసాయిరెడ్డి గారు. ఒక రాజ్యసభ సభ్యుడి హోదాలో ఉంటూ అలా మాట్లాడొచ్చా, అలా ట్వీట్ చేయొచ్చా అనిపించేలా చేశాడు. అటువంటి విజయసాయిరెడ్డి గారు ఇప్పుడు మంచోడైపోయాడు. మంచోడైపోయాడు. మొత్తం నీతి మంత్రి అయిపోయాడు. ఆయన హయాంలో ఆయన కళ్ళు ఎదురుగా జరిగిన స్కామ్లో అందరూ అరెస్ట్ అవుతున్నారు, ఆయన అరెస్ట్ అవ్వట్లా. ముడుపులంటే అందరూ తీసుకున్నారంట, ఈయన తీసుకోలేదంట. ఈయనకు డబ్బులంటే చేదు. మరి వాళ్ళందరికీ డబ్బులంటే కావాలి, వీళ్ళకి డబ్బులు వద్దు. వాళ్ళందరికీ డబ్బులంటే డబ్బు, వీళ్ళకేమో డబ్బులంటే చిత్తు కాగుతాం. మరి విజయసాయిరెడ్డి గారికి అంత మంచి వ్యక్తి ఈయన. సో అది నమ్మాలి, ఈయన చెప్తాడు, అది నమ్ముతారు. సో అది సిట్టు విచారణ. అంటే ఇక్కడ ఓవరాల్గా చెప్పేది ఏంటంటే, వీళ్ళకి ఒకరు కావాలి చెప్పేవాళ్ళు. విజయసాయిరెడ్డి గారు వచ్చాడు, ఎస్ నేను చెప్తాను, ఏం జరిగిందో అది మొత్తం చెప్పేస్తాను, నన్ను వదిలేయండి, మా కుటుంబాన్ని వదిలేయండి, తప్పులేవో జరిగాయి, మేము ఆ యాంకరేజ్ పోర్ట్ మేము తీసుకున్నాము అండ్ ముడుపులు మేము తీసుకున్నాము, మా జోలికి రావద్దు అని కొంత రాజీ ఫార్ములాలు, కొంత చీకటి బేరాలు, కొంత డీలింగులు జరిగాయి. అవన్నీ జరిగాక ఇంకా జరగాల్సిన రాజకీయం జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు విజయసాయిరెడ్డి గారితో డీల్ చేసుకున్న వాళ్ళు ఇంకెవరితో డీల్ చేసుకోరు రేపు పొద్దున్న. సో అందుకే రాజకీయాల్లో ఏ నాయకుడైనా ఒకటే, ఏ పార్టీ అయినా ఒకటే. వాళ్ళకి కేవలం కావాల్సింది ఈ, ఇంకా అర్థమైంది కదా. ఇంకా నేను పచ్చిగా చెప్పుకుంటే చాలామంది మనోభావాలు దెబ్బతింటాయి. ఈ మధ్య కొన్ని పదాలు నేను చెప్తుంటే చాలామంది మనోభావాలు దెబ్బతింటున్నాయంట. అందుకని కొన్ని పదాలు నేను మింగేస్తాను, వాడను. థ్యాంక్ యూ.